స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాసెస్లో మనం డీసీ జనరేటర్స్ అనే టాపిక్ స్టార్ట్ చేసుకున్నాం. సో దాంట్లో ఏమేమి చూసాము అంటే ఇంట్రొడక్షన్ చూసాం, అంటే డీసీ జనరేటర్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి దాని ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అనేది చూసాం, అంటే ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని డీసీ జనరేటర్ వర్క్ చేస్తుంది అనేది చూసాం. తర్వాత మెయిన్ పార్ట్స్ ఆఫ్ డీసీ జనరేటర్ చూస్తూ వచ్చాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ అనేది చూసాం. సో నెక్స్ట్ టాపిక్ మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే సింపుల్ లూప్ జనరేటర్ అనేది ఒక టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే సింపుల్ లూప్ జనరేటర్ అని అంటాం. అసలు ఈ సింపుల్ లూప్ జనరేటర్ అంటే ఏంటి, అసలు దేనికి తీసుకుంటాము అంటే మనం జనరేటర్ గురించి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము, అది ఈటీసీ మెషిన్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అని చెప్పుకున్నాం. అంటే జనరేటర్ అనేది మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది అని చెప్పుకున్నాం. దేని బేస్ అయ్యి మారుస్తుంది అని చెప్పుకున్నాము అంటే ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ బేస్ చేసుకొని అది మనకి కన్వర్ట్ చేస్తుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ సింపుల్ లూప్ జనరేటర్ కాన్సెప్ట్లో మనం ఏం చూస్తాము అంటే అది మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎట్లా మారిద్ది, మనకి ఫైనల్ అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎట్లా వస్తుంది అనేది ఇన్ డీటెయిల్గా ఇక్కడ చూద్దాం. సో నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే డీసీ జనరేటర్ అనేది ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది అని చెప్పాను. సో దాంట్లో అదేం స్టేట్ చేస్తుంది అని చెప్పాను, ఎప్పుడైతే మనకి ఒక కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో రొటేట్ అయితే, ఒక కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో రొటేట్ అయితే మనకి ఏం ప్రొడ్యూస్ అయ్యింది అని చెప్పాను, ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అయ్యిద్ది లేదా ఇండ్యూస్ అయ్యిద్ది అని చెప్పాను. సో ఇది ఎట్లా వర్క్ అవుతుందో అనేది చూద్దాం. యాక్చువల్గా ఇప్పుడు కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రొటేట్ అవటం వల్ల, తిరగటం వల్ల ఏం చేసిద్ది అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేసిద్ది. అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నాను, ఇది ఒక కండక్టర్ అంటున్నాను. ఈ కండక్టర్ని నేను ఇట్లా చుట్టూ తిప్పుతా ఉన్నప్పుడు, అంటే దీన్ని రొటేట్ చేస్తూ ఉన్నప్పుడు ఇదేమవుతుంది, ఇది కట్ చేస్తుంది, ఒక్కొక్క పార్ట్ కట్ చేస్తుంది. ఇట్లా కట్ చేసినప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అయ్యిద్ది అంటే ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యిద్ది అని చెప్తుంది. సో అందుకే మనకి కండక్టర్ అనేది ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రొటేట్ అవ్వాలి. ఇప్పుడు అదే రొటేషన్ అనేది జరగలేదు అనుకోండి, జస్ట్ కండక్టర్ ఇట్లా ప్లేస్ చేస్తున్నాను, రొటేషన్ అనేది జరగట్లా. రొటేషన్ అనేది జరగకపోతే కట్ చేస్తుందా, కట్ చేయదు. కట్ చేయనప్పుడు మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవ్వదు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఇది కండక్టర్ అంటే కండక్టర్ రొటేషన్ ఎందుకు జరగాలి అనేది ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కండక్టర్ మనకి ఎందుకు రొటేట్ అవ్వాలి అంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేయాలి, నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని కట్ చేయాలి అని చెప్తున్నాం. సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ లైన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒక మ్యాగ్నెట్లో మనకి ఏమేమి పోల్స్ ఉంటాయి, నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. సో నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి లైన్స్ అనేది వెళ్తూ ఉంటాయి కదా, వీటి యొక్క గ్రూప్నే మనం ఏమంటాము అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని అంటాం. సో దీంట్లో ఎప్పుడైతే మనం కండక్టర్ పెట్టామో, కండక్టర్ పెట్టినప్పుడు అది రొటేట్ అయినప్పుడు ఏం చేసిద్ది, ఒక్కొక్క దాన్ని కట్ చేసుకుంటా అంటే టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే కట్ చేస్తుందో అప్పుడు మాత్రమే మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయ్యిద్ది అని చెప్తున్నాం. సో దీని యొక్క ఇన్ డీటెయిల్గా ఇక్కడ అనేది చూద్దాము. నేను ఒక సింపుల్ లూప్ జనరేటర్ అనేది తీసుకున్నా. సింపుల్ లూప్ జనరేటర్లు ఏమేమి ఉన్నాయంటే ఒక మ్యాగ్నెట్ అనేది ఉంది, నథింగ్ బట్ ఒక మ్యాగ్నెట్కి ఎన్ని పోల్స్ ఉంటాయి, నార్త్ పోల్ సౌత్ పోల్. సో ఇది ఒక మ్యాగ్నెట్ని నేను కన్సిడర్ చేసుకున్నా. మ్యాగ్నెట్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు దాంట్లో ఏముంటాయి, మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు నార్త్ నుంచి సౌత్కి ఆటోమేటిక్గా లైన్స్ అనేవి ప్రవహిస్తూనే ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఏముంటాయి, మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ప్రవహిస్తూ ఉంటాయి. సో అంటే ఇవి మ్యాగ్నెటిక్ లైన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకున్నాను అంటే నేను ఒక కండక్టర్ అనేది తీసుకున్నాను. కండక్టర్ ఏంటంటే ఒక సింపుల్ లూప్, అంటే ఓన్లీ ఒక లూప్, అంటే ఒక చుట్టూ తిరిగి ఒక టర్న్ వేస్తున్న కండక్టర్ని మాత్రమే నేను
తీసుకున్నా. దీనికి ఏ నేమింగ్ ఇచ్చాను అంటే ABCD అనే నేమింగ్ అనేది ఇచ్చుకున్నాను. సో దీన్నే సింపుల్ లూప్ జనరేటర్ అని అంటారు. దీన్ని బేస్ చేసుకొని మనకి కరెంట్ ఎట్లా ఉత్పత్తి అవుతుంది, నథింగ్ బట్ వోల్టేజ్ ఎట్లా ఉత్పత్తి అవుతుంది అనేది మనం చూద్దాం. సో ఈ సింపుల్ లూప్ జనరేటర్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే 2 పార్ట్సే ఉంటాయి. మనం ఆల్రెడీ దాని ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ చెప్పుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం. జనరేటర్లో మెయిన్ పార్ట్స్ ఏముంటాయి అంటే ఆర్మేచర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సేమ్ పార్ట్స్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను, ఒక మ్యాగ్నెట్ని తీసుకున్నాను. ఒక మ్యాగ్నెట్ని తీసుకున్నప్పుడు దాంట్లో ఏముంటాయి, మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఆబ్వియస్లీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి నేనేం తీసుకున్నాను అంటే ఒక కండక్టర్ అనేది తీసుకున్నా. అది కూడా ఒక సింగిల్ లూప్ కండక్టర్ అనేది తీసుకున్నా. సో సింగిల్ లూప్ తీసుకున్నప్పుడు దాన్ని కాబట్టి సింపుల్ లూప్ జనరేటర్ ఆర్ సింగిల్ లూప్ జనరేటర్ అని అంటారు. సో ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మనం చూద్దాము. అయితే ఇప్పుడు ఈ సింపుల్ లూప్ జనరేటర్ చూసే ముందు మనం ఒకటి చూద్దాం. ఈ DC జనరేటర్ ఏం చేస్తుందని చెప్పుకున్నాం, మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి మారుస్తుంది అని చెప్పుకున్నాం. ఫైనల్ అవుట్పుట్ ఏమో వస్తుంది అని చెప్తున్నాం, కరెంట్ అనేది వస్తుంది అని చెప్తున్నాం. ఆ కరెంట్ అనేది ఎట్లా ప్రవహిస్తుంది అంటే ఒక జనరేటర్లో మనకు కరెంట్ వస్తుంది అంటే ఇప్పుడు మనకి కనెక్షన్స్ అనేవి ఉంటాయి కదా, ఇదే పాజిటివ్ నుంచి నెగిటివ్ ఫ్లో అవటం ఇట్లా ఉంటుంది కదా. సో మనకు ఉత్పత్తి అయిన కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో వస్తుంది, మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యి కరెంట్ బయటికి ఏ డైరెక్షన్లో వస్తుంది అనేది మనకి ఎట్లా తెలిసిద్ది అంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ బట్టి మనం చెప్తాం. ఈ రూల్ అనేది మనం ఈ సింపుల్ లూప్ జనరేటర్లో అప్లై చేస్తాం, అందుకని చూస్తున్నాం. సో ఇక్కడ నేనేమంటున్నాను, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది చెప్తున్నాను. ఈ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది దేనికి ఉపయోగిస్తారు అంటే కరెంట్ డైరెక్షన్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది దేనికి ఉపయోగిస్తారు, కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. దేంట్లో కరెంట్ డైరెక్షన్ కనుక్కోవడానికి ఉపయోగిస్తారు అంటే DC జనరేటర్లు. DC జనరేటర్లో వచ్చే అవుట్పుట్ ఏంటిది, కరెంటే కదా. మరి ఆ కరెంట్ ఏ డైరెక్షన్లో ప్రవహిస్తుందో మనకు తెలియాలి కాబట్టి సో DC జనరేటర్లో ఉత్పత్తి అయిన కరెంట్ని బయటకు వచ్చిన కరెంట్ని ఏ పాత్లో ఏ డైరెక్షన్లో ప్రవహిస్తుంది అనేది మనం ఎట్లా కనుక్కుంటాము అంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ బట్టి కనుక్కుంటాం. ఈ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ దీంట్లో ఉంది ఏ హ్యాండ్ అని ఉంది, రైట్ హ్యాండ్ అని ఉంది. సో రైట్ హ్యాండ్ తీసుకోండి. ఈ రైట్ హ్యాండ్లో మనం ఏ ఫింగర్స్ యూజ్ చేస్తాము అంటే 3 ఫింగర్స్ యూజ్ చేస్తాం. ఒకటి ఏంటంటే థంబ్ అంటాం. థంబ్ అంటే ఏంటి, బొటన వేలు. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఫింగర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటది ఇండెక్స్ ఫింగర్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మిడిల్ ఫింగర్ అని అంటాం. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్లో మనం ఏమేమి రైట్ హ్యాండ్ తీసుకొని 3 ఫింగర్స్ కన్సిడర్ చేసుకుంటాం. ఏమేంటి అంటే థంబ్ అంటే బొటన్ వేలు, 4 ఫింగర్ అంటే చూపుడు వేలు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మిడిల్ ఫింగర్ అంటే మధ్య వేలు తీసుకుంటాం. ఈ మూడింటిని ఎట్లా తీసుకుంటాం అంటే ఒక్కొక్క దానికి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే పర్పెండిక్యులర్ అంటే మనకి యాంగిల్ ఎంత 90 degrees అని అంటాం. సో ఈ రూల్ అప్లై చేసేటప్పుడు రైట్ హ్యాండ్ తీసుకొని ఈ 3 ఫింగర్స్ మనకి ఎట్లా ఉండాలంటే ఒక్కొక్క దానికి 90 degrees అనేది ఉండాలి. ఇక్కడ 90 అనేది మనకి చూపిస్తా ఉంది, ఇక్కడ 90 అనేది ఉంటుంది. సో కాబట్టి దీనికి 90 degrees అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ రైట్ హ్యాండ్ రూల్ మనం అప్లై చేసేటప్పుడు రైట్ హ్యాండ్ తీసుకొని 3 ఫింగర్స్ ఏమేంటి అంటే థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ 3 కూడా మనకి ఎట్లా తీసుకోవాలంటే 90 degrees టు ఈచ్ అదర్ తీసుకుంటాం. అంటే వాటి మధ్యలో యాంగిల్ ఎంత ఉండాలి అంటే 90 degrees అనేది ఉండాలి. తీసుకున్నప్పుడు ఈ మూడింటిని ఇట్లా పెట్టినప్పుడు ఈ 3 మనకి ఏం చూపిస్తున్నాయి అంటే ఫస్ట్ ఏమంటున్నాడంటే థంబ్ ఏం చూపిస్తుంది అంటున్నాడు అంటే డైరెక్షన్ ఆఫ్ కండక్టర్ అని అంటున్నాడు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం DC
రొటేట్ అయ్యిద్ది అని చెప్తున్నాం. మనకి రొటేషన్స్ జనరల్గా 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఇట్లా అన్న రొటేట్ అవ్వాలి, లేదా రివర్స్లో అన్న రొటేషన్ అవ్వాలి. ఇంకా రొటేషన్ వేరే తిరగడానికి ఇంకా ఛాన్స్ లేదు. రొటేషన్ కన్సిడర్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే రొటేట్ అయింది. ఒక్కొక్కటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో అన్న రొటేట్ అవుతుంది, లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అన్న రొటేట్ అయింది. సో ఇక్కడ మనం హమ్ ఏం చూపిస్తుంది అంటే మనకి డైరెక్షన్ ఆఫ్ కండక్టర్. కండక్టర్ రొటేట్ అయింది అని చెప్పాగా, ఏ డైరెక్షన్లో కండక్టర్ అనేది రొటేట్ అవుతుంది అని తీసుకుంటాం. సో నెక్స్ట్ ఇండెక్స్ ఫింగర్ అంటున్నాం. ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలు. చూపుడు వేలు ఏం చూపిస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ని చూపిస్తుంది అని చెప్తున్నాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క అంటే ఈ లైన్స్ అనేవి ఎటు ప్లేస్ అయి ఉన్నాయి అనేది చూపిస్తుంది. సో ఈ రెండు తెలిసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమొస్తుంది అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం కరెంట్ యొక్క డైరెక్షన్ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా కండక్టర్ అనేది మూవ్మెంట్ ఉండాలి. అది ఐదర్ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుందా లేదా యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుందా అనేది మనకు తెలియాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే లైన్స్, మ్యాగ్నెటిక్ లైన్స్ అనేది ఏ డైరెక్షన్లో ఉన్నాయో కూడా తెలియాలి. ఈ రెండు తెలియడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది మనకి తెలుస్తుంది. సో కాబట్టి మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేది DC జనరేటర్లో కరెంట్ కాబట్టి ఆ కరెంట్ అనేది పాజిటివ్ ఎక్కడ వస్తుంది, నెగిటివ్ ఎక్కడ వస్తుంది అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఇక్కడ ఒక అప్లై చేద్దాం. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంది, ఐ మీన్ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేది ఉంది, కరెంట్ అనేది ఉంది, సారీ కండక్టర్ అనేది ఉంది. సో కండక్టర్ ఎట్లా చూపిస్తున్నాం అంటే కండక్టర్ ఇటు రొటేట్ అవుతుంది అనుకుందాం, అంటే ఇట్లా రొటేట్ అవుతుంది అనుకున్నాం. తర్వాత ఇండెక్స్ ఫింగర్ అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఇట్లా ఇట్లా వెళ్తున్నాయి అనుకున్నాం, అంటే డైరెక్షన్ ఏమి ఇటు ఉంది, మ్యాగ్నెటిక్ లైన్స్ ఏమి ఇటు ఉన్నాయి. సో కరెంట్ డైరెక్షన్ అంటే మిడిల్ ఫింగర్ ఎట్లా చూపిస్తుంది, లోపలికి చూపిస్తుంది, అంటే ఇట్లా చూపిస్తుంది. అదే రివర్స్ అయింది, నాకు ఇదేంటి డైరెక్షన్ అనేది రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది. ఇది కాస్త ఇటు రొటేట్ అవుతున్నప్పుడు నాకు డైరెక్షన్ అనేది రివర్స్ అయింది. సో కరెంట్ డైరెక్షన్ కూడా రివర్స్ అయింది. సో కరెంట్ డైరెక్షన్ అప్వర్డ్స్ అన్నా వస్తుంది, లేదా డౌన్వర్డ్స్ అన్నా వస్తుంది. సో ఇది బేస్ చేసుకొని మనం జనరేటర్లో మనకి కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో బయటకు వస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఈ సింపుల్ లూప్ జనరేటర్ యొక్క చూద్దాం. సో ఇది సింపుల్ లూప్ జనరేటర్ అని అంటున్నాను. సింపుల్ లూప్ జనరేటర్ జస్ట్ ఇంకొక మనకి ఈజీగా అర్థం అవడం కోసం ఒక సర్కిల్ రూపంలో తీసుకుంటున్నా. స్టార్టింగ్ లో ఏంటి అంటే ఈ కండక్టర్ ఏమి రొటేట్ అవ్వట్లా, కండక్టర్ అంటే ఐ మీన్ లోపల కండక్టర్ ఇక్కడ ఉంది అనుకుందాం. కండక్టర్ అనేది ఏమి రొటేషన్ అవ్వట్లేదు. కండక్టర్ ఏమన్నా రొటేట్ అవ్వనట అంటే ఇక్కడే ఉన్నప్పుడు ఈ లైన్స్ ఏమన్నా అంటే టచ్ అవుతుందా, ఈ లైన్స్ ఏమి టచ్ అవ్వట్లా. సో కాబట్టి మనకి జనరేటెడ్ అంటే ఈఎంఎఫ్ కి ఇది గీద్దాం, గ్రాఫ్ అనేది డ్రా చేద్దాం. సో స్టార్టింగ్ పొజిషన్ లో కండక్టర్ ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ని ఏమి టచ్ చేయట్లా. టచ్ చేయనప్పుడు మనకి స్టార్టింగ్ లో ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది, 0. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇది కొంచెం ఇట్లా ఉన్నది కాస్త కొంచెం ఇట్లా తిప్పాం. ఇట్లా తిప్పినప్పుడు ఏమైంది, ఈ కండక్టర్ కాస్త
కొంచెం ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఇదేమైంది, ఇటు వెళ్తుందిగా, అంటే కొంచెం ఇట్లా తిరిగింది. ఇట్లా తిరిగినప్పుడు ఈ పొజిషన్ ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి వచ్చింది. అంటే కొంచెం మ్యాగ్నెటిక్ లైన్స్ని కొంచెం కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు మనకి ఏం ఇండ్యూస్ అవుతుందని చెప్పాను, వెన్ ఎవర్ కండక్టర్ కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఇండ్యూసెస్ ఈఎంఎఫ్ అని చెప్తున్నా. ఎప్పుడైతే కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఆర్ ఫ్లక్స్ని కట్ చేసిందో అప్పుడు మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయ్యిద్ది అని చెప్తున్నాం. సో కాబట్టి కొంచెం కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు మనకి ఏం ఇండ్యూస్ అయ్యిద్ది, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయ్యిద్ది. అంటే కొంచెం ఇండ్యూస్ అయ్యింది. ఇంకొంచెం తిప్పాం, ఈ పొజిషన్ కాస్త ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇది కాస్త ఇక్కడికి వెళ్తుంది. అంటే ఈ పొజిషన్లో ఉన్నాం మనం ఫస్ట్. ఇప్పుడు సో ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది. మీరు అనొచ్చు, ఎందుకు ఈఎంఎఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, తగ్గొచ్చు కదా అనొచ్చు. ఈ ఈఎంఎఫ్ అనేది మనకి ఫారడేస్ లాలో టూ లాస్ ఉన్నాయి. ఫారడేస్ ఫస్ట్ లో ఏం చెప్తుందంటే వెనెవర్ ఏ కండక్టర్ కట్స్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇట్ ఇండ్యూసెస్ ఈఎంఎఫ్ అని అన్నాడు. సెకండ్ లో ఏం చెప్తుందంటే ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. అంటే ఫ్లక్స్ ఎక్కువ చేంజ్ అవుతా ఉంటే మనకి ఈఎంఎఫ్ కూడా ఎక్కువ ఇండ్యూస్ అయ్యింది అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఫ్లక్స్ కటింగ్ అనేది మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్, అంటే ఫ్లక్స్ కటింగ్ అనేది కొంచెం పెరుగుతూ ఉంది. సో ఫ్లక్స్ పెరుగుతూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది కూడా మనకి ఇంక్రీజ్ అవుతా ఉంది. కొంచెం రాగానే ఏమైంది అంటే ఈ కండక్టర్ ప్లస్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఎట్లా ఉంటాయి అంటే 90 డిగ్రీస్లో ఉంటాయి. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇట్లా ఉంది, కండక్టర్ ఏమో ఇక్కడ నుంచి కాస్త ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే 90 డిగ్రీస్కి వస్తుంది. 90 డిగ్రీస్కి వచ్చినప్పుడు మనకి ఈఎంఎఫ్ అనేది మ్యాక్సిమం స్టేజ్కి వెళ్తుంది. సో మనకి ఈఎంఎఫ్ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది అంటే ఈ కండక్టర్ అండ్ ప్లస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే మనకి 90 డిగ్రీస్ టు ఈచ్ అదర్ ఉంటాయో అప్పుడు మనకి మ్యాక్సిమం ఫ్లక్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు కటింగ్ అనేది తగ్గిపోయింది కాబట్టి కొంచెం ఈఎంఎఫ్ తగ్గింది. ఇంకా అట్లా 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 తగ్గుతా వచ్చేసరికి పూర్తిగా జీరో అయిపోతుంది. ఈ జీరో వచ్చే పొజిషన్కి ఇవి ఎట్లా ఉంటాయంటే ఈ టోటల్గా రివర్స్ అయిపోతాయి. ఏబి ఏమో ఇటు సైడ్ వెళ్తాయి, సిడి ఏమో ఇటు సైడ్. అంటే పూర్తిగా ఒక రెవల్యూషన్ అనేది తిరిగిపోయింది. అంటే ఒక 180 డిగ్రీస్ అనేది తిరిగిపోయింది. 180 డిగ్రీస్ తిరిగినప్పుడు మనకి ఈ ఈఎంఎఫ్ అనేది ఏ పొజిషన్కి వస్తుంది అంటే జీరో పొజిషన్కి వస్తుంది. సో ఇప్పుడు దాకా మనకి ఈ జనరేటర్ అనేది క్లాక్ వైజ్లో ఇక్కడ దాకా తిరిగింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది కదా, ఇటు రివర్స్ అవుతుంది కదా. అంటే కండక్టర్ యొక్క డైరెక్షన్ ఏమో ఇటు ఉంటుంది, తర్వాత ఫీల్డ్ ఏమో ఇటు ఉంటుంది. సో ఇందాక వరకు ఎట్లా ఉంది, ఇటు ఉంది, డైరెక్షన్ ఏమో ఇటు ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లా ఉంది అదేంటి. సో కరెంట్ డైరెక్షన్ అనేది ఇప్పుడు అదేంటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో పై నుంచి కింద దాకా ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ డైరెక్షన్ అనేది కరెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. ఎందుకు అంటే ఆ తిరిగే సింపుల్ లూప్ కండక్టర్ యొక్క డైరెక్షన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ బేస్ చేసుకొని కరెంట్ యొక్క డైరెక్షన్ కూడా మనకి రివర్స్ అవుతుంది. సో నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఎట్లా అయితే వేరీ అయిందో కరెంటు, సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా వేరీ అవుతుంది. కాబట్టి ఇక్కడ 270 డిగ్రీస్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం పొజిషన్కి వస్తుంది, ఏది రివర్స్ డైరెక్షన్లో. అదే 360 డిగ్రీస్కి వచ్చేసరికి మనకి జీరో అయిపోతుంది. ఇది 1 రెవల్యూషన్ అనమాట. 1 రెవల్యూషన్కి 360 డిగ్రీస్కి మనకి ఏమవుతుంది అంటే సగం. సో కాబట్టి ఇక్కడ ఇది ఎట్లా, ఇప్పుడు ఇది అర్థమైంది కదా ఎట్లా మనకి సింపుల్ లూప్ జనరేటర్ యూస్ అవుతుంది అంటే ఒకటి కరెంట్ డైరెక్షన్ ఎట్లా చేంజ్ అవుతుందో చూసుకున్నాం. దేన్ని బేస్ చేసుకొని
చేంజ్ అవుతుంది అంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ బేస్ చేసుకొని చెప్తున్నాం. సో ఇక్కడ ఈఎంఎఫ్ యొక్క ఆర్ నథింగ్ బట్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం అసలు లెసన్ హెడ్డింగ్ ఏం పెట్టుకున్నాం, డీసీ జనరేటర్స్ అని పెట్టుకున్నాం. డీసీ జనరేటర్స్ లో డీసీ అంటే ఏంటి, డైరెక్ట్ కరెంట్. డైరెక్ట్ కరెంట్ అంటే ఏంటి, కాన్స్టెంట్ గా ఉంటుంది. డీసీ కరెంట్ యొక్క వేవ్ ఫామ్ ఎట్లా ఉంటుంది, ఇట్లా కాన్స్టెంట్ గా ఉంటుంది. కానీ ఇది సేమా కాదు. ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అవుతున్న కరెంట్ ఏంటి, ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏం లేదు. డీసీ అంటే నథింగ్ బట్ మనకి కాన్స్టెంట్ గా ఉంటుంది, ఆల్టర్నేటింగ్ నథింగ్ బట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు డీసీ కరెంట్ అంటే టైం టు టైం చేంజ్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ 0 దగ్గర ఎంత వాల్యూ అయితే ఉందో 1 దగ్గర అదే వాల్యూ ఉంది, 2 దగ్గర అదే వాల్యూ ఉంది, 3 దగ్గర అదే వాల్యూ ఉంది. మనకి ఎంత తీసుకున్నా సేమ్ కాన్స్టెంట్ వాల్యూ అనేది ఉంది. అదే ఇది ఏంటంటే ఇది డైరెక్ట్ కరెంటా లేదో చూద్దాం. 0 దగ్గర నాకు 0 ఉంది, 1 దగ్గర ఎంత కొంత పెరిగింది, 2 దగ్గర కొంత పెరిగింది, 3 దగ్గర కొంత, 4, 5 ఇట్లా మళ్ళీ తగ్గుతుంది. అంటే నాకు కాన్స్టెంట్ వాల్యూ అనేది ఉందా, కాన్స్టెంట్ వాల్యూ అనేది లేదు. దీన్ని మనం ఏమంటామంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది అంటాము. మనం దీన్ని ఏమంటామంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అని అంటాము. సో కాబట్టి డీసీ జనరేటర్ హెడ్డింగ్ పెట్టుకొని మన ఆల్టర్నేటింగ్ కరెంట్ వచ్చింది అంటే మనకి డీసీ జనరేటర్లో ఉత్పత్తి అయ్యేది ఆల్టర్నేటింగ్ కరెంటే. మరి డీసీ జనరేటర్ ఎట్లా వర్క్ చేస్తుందంటే ఈ ఏసీ నుంచి డీసీగా కన్వర్ట్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ పెట్టుకుంటాము. దాన్నే స్లిప్ రింగ్స్ అన్న పెట్టుకుంటాము ఆర్ కమ్యూటేటర్ అన్న పెడతాము. సో ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాము అంటే డీసీ జనరేటర్ బేసిక్ వరకు చూసాం. డీసీ జనరేటర్ అంటే ఏంటి, ఇది మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ జనరేటర్ చూసాం. ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ జనరేటర్ అంటే ఏం చూసాము, అది వెన్ ఎవర్ కండక్టర్ కట్స్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇట్ ఇండ్యూసెస్ ఈఎంఎఫ్ అనేది చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్స్ చూసాము. ఆర్మేచర్ ఉంటుంది, తర్వాత ఫీల్డ్ ఉంటుంది, తర్వాత యోక్, తర్వాత బ్రషెస్ ఉంటాయి, కంప్యూటర్ ఉంటుంది, ఇంక ఇవన్నీ చూస్తూ వచ్చినాం. తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ సింపుల్ లూప్ జనరేటర్ అనేది చూసాం. సింపుల్ లూప్ జనరేటర్ అంటే ఏం లేదు, దాంట్లో అసలు మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఎట్లా కన్వర్ట్ అవుతుంది అనేది చూసాం. దాంట్లో మనం ఏం చూసాం, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది చూసాం. రైట్ హ్యాండ్ రూల్ దేనికి ఉపయోగిస్తారు అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. అది దేనికి ఉపయోగపడుతుంది, జనరేటర్స్ లో మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకు వచ్చే ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ కరెంటే కాబట్టి ఆ కరెంట్ యొక్క డైరెక్షన్ కనుక్కోవడానికి మనం ఇది ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది ఉపయోగిస్తున్నాము. ఇక్కడ ఒక సింపుల్ లూప్ జనరేటర్ తీసుకుని ఒక సింగిల్ టర్న్ వేసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకొని చూసుకున్నాం. సో మనకి ఆ రూల్ బట్టి కరెంట్ యొక్క డైరెక్షన్ కూడా మనకి రివర్స్ అవుతుంది అని చూసాం. సో ఇప్పటి వరకు మనం డీసీ జనరేటర్లో కరెంట్ అనేది ఎట్లా ఉత్పత్తి అవుతుంది అనేది చూసాం. మనకు ఉత్పత్తి అయ్యే కరెంట్ ఏమొస్తుంది, ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ కాస్త డీసీగా ఎట్లా మారుతుంది, నెక్స్ట్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ అంటే మనకు ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ ఎంత ఉత్పత్తి అవుతుంది ఒక జనరేటర్ అనేది ఒక ఫార్ములా అనేది ఉంది. అవన్నీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.